మహేష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగొచ్చాడు. అదేవిధంగా గుండె నిండా గుడి గంటల ఫ్యాన్స్ ఊపిరి తీసుకోండి మీనా తిరిగొచ్చింది. నేను చెప్తానే ఉన్నాను, మీనా క్విట్ అయిపోయింది, మీనా వెళ్ళిపోయింది, మీనా దారిపోయింది, మీనా ఇక కనపడదు అనేసి చాలా మంది రూమర్స్ అయితే వచ్చాయి. ఆ రూమర్స్‌కంతా మీరైతే బాగా బలం చేకూర్చారు. ఎందుకంటే వీడియోని పూర్తిగా చూసారు, వీడియోని లైక్ చేశారు, వీడియోని షేర్ చేశారు కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఒక ఫేక్ ప్రోమోనైతే మనకైతే రిలీజ్ చేస్తారు. అంటే మీనా పోయి అక్కడ చెరువులో దూకేస్తా చెరువులో దూకేసి మన బాలు బోయేసి కాపాడుకొని వచ్చినట్టు మొత్తానికైతే ఒక ఫేక్ క్రియేట్ చేసి మంచి హైప్ అయితే తీసుకొచ్చారు గుండెండు గుడిగంటల పైన. ఈ హైప్ మంచిదే, చాలా మంచిదే. కానీ ఫేక్ న్యూస్‌ని ఒరిజినాలిటీగా అంటే చూపించిన వాళ్ళకి మాత్రం హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. మనలాంటి జెన్యూన్ కంటెంట్‌కి సబ్స్క్రైబర్స్ రారు, సపోర్టర్స్ రారు కాబట్టి నేను కొంచెం బాధ అయితే పడ్డాను. ఏం ప్రాబ్లమ్ లేదు. ఈరోజు కాకపోతే రేపన్నా నిజము బయటపడడానికి చాలా రోజులు పడుతుంది. మన రోహిణి ఎన్ని నిజాలు దాచిందో ఆ నిజాలన్నీ బయటపడడానికి చాలా రోజులు అయితే పడుతుంది కదా! అలాగే రోహిణి నిజాలు బయటపడే రోజు కన్నా నేను కూడా నా నిజం కూడా మీ అందరి ముందుకు వస్తుందనేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోనైతే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీనా 2 రోజులు కనపడకపోవడానికి కారణం ఏమీ లేదు. వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఉంటాయనేసి నేను ఇప్పుడు కాదు సండేనే చెప్పాను. మీనా ఎక్కడికెళ్ళింది, కనపడట్లేదు అనేసి ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో చెప్పాను అక్కడ వాళ్ళ పర్సనల్ రీజన్ వల్లనే వాళ్ళైతే కనపడకుండా పోయారనేసి. అలాగే ఎపిసోడ్‌లో మాత్రం మీనా ఎక్కడికెళ్ళిందని సింపుల్ పాయింట్‌తో అయితే క్లోజ్ చేసేసారు. ఏం చేసేసారంటే అక్కడ శృతికి మీనా ఆయనతో నేను మాట్లాడట్లేదు, కొంచెం లేట్ అవుతుంది, నేను వేరే వాళ్ళ ఇంట్లో పూలు కట్టడానికి వెళ్తా ఉన్నాను, కొంచెం లేట్ అవుతుంది, వచ్చేదానికి నైట్ అవుతుందని చెప్పండి అని చెప్పేసి అయితే చెప్పారు. అక్కడ అలాగనే మనకి శివ పోయేసి అంటే మీనా వాళ్ళ తమ్ముడు పోయేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. జస్ట్ అది కవర్ చేయడం కోసం 2 రోజులు ఎపిసోడ్ అయితే చేశారు. అంటే బాలు వెతుకుతా ఉన్నట్టు, ఆ శివ పోయి పోలీస్ స్టేషన్‌కి కంప్లైంట్ ఇస్తా ఉన్నట్టు. అక్కడ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఎవరు ఊరుకోరు. అది భర్త అయినా కానీ, అన్నైనా కానీ, తమ్ముడైనా కానీ, ఇంట్లో ఎవరన్నా కానీ అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిండే ఒక మినీ యుద్ధం క్రియేట్ చేసేవాళ్ళు. అలాంటిది పోలీసు వాళ్ళు సింపుల్‌గా మీ బావగారు 24 గంటలు కావలేదు, మీ అక్క అక్కడికి పోయినట్లే ఎక్కడన్నా ఉంటుంది, ఇంట్లోకి వచ్చేసింది, ఎక్కడన్నా సినిమా పోయింటుంది, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వచ్చేస్తుంది వెళ్ళిపో అనేసి సింపుల్‌గా పోలీస్ అయితే అక్కడి నుంచి చెప్పి పంపించేశాడు. అది చెప్పి పంపించేసిన తర్వాత మన కామాక్షి గారు అయితే ఒక డూప్లికేట్ క్రియేట్ చేసేసారు. నా చావుకి కారణం ఎవరు కాదు, ఇక్కడ ఒకరు తప్ప మీ మీ అత్తగారు ప్రభావతి గారు మాత్రమే నా చావుకి కారణం అనేసి జస్ట్ ఊరికే ఒక ఇమాజినేషన్‌తో మన ప్రభావతి గారు అయితే కలగన్నట్టయితే ఒక వీడియో అయితే చేశారు. దాంట్లో ఏందో మురిగిపోయిన కూరగాయల గురించి ఏదో చెప్పారు. దాని గురించి మొత్తానికైతే 2 ఎపిసోడ్లు మనం ఫుల్ కంగారు పెట్టేసి టెన్షన్ అయితే పెట్టేస్తారు. మొత్తానికైతే మీనా అయితే హ్యాపీగా తిరిగి వచ్చేసింది ఇంటికి. అంతే సింపుల్‌గా ఎండ్ చేసేసారు. మీకు ఎలా అనిపించింది? జెన్యూనిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఫేక్ న్యూస్లు చెప్పి కామెంట్‌కి రిప్లై అయిన వాళ్ళకి మీరు అంతా సపోర్ట్ చేసినా కానీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అదే నాలో కొంచెం ఒక సబ్స్క్రైబు అలాగే ఒక లైక్, ఒక కామెంట్ పెట్టినారంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేనైతే ఇస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.